ప్రైజ్ లార్డ్. దేవుని కృప వలన మీరందరూ కూడా సౌఖ్యంగా సంతోషంగా ఉన్నారని నమ్ముతున్నాను. మీ అందరి గురించి అంటే ఎంతమంది అయితే నా సర్మన్స్ చూస్తున్నారో మీ అందరి గురించి నిత్యం నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ యేసయ్య మీ హృదయాల్లో ఒక నూతన క్రియ, మీ జీవితాల్లో మహత్తైన కార్యములు చేయాలని మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు నేను మాట్లాడే టాపిక్ సమృద్ధి కలిగిన జీవితంలోకి అడుగు పెట్టడం అనే దానికి పార్ట్ 2. అండ్ ఈ టాపిక్ ఏంటి అంటే అవసరమైనది ఒకటే. ఈ అవసరమైనది ఒకటే అనగానే బైబిల్తో సహవాసం ఉన్న విశ్వాసులందరికీ గుర్తుకొచ్చేస్తుంది. అది ఎక్కడ ఉంది, ఆ మాట ఎక్కడ ఉంది అనేది, ఎవరితో అన్నారు అనేది మనకు వెంటనే గుర్తుకొచ్చేస్తుంది. యేసయ్య మార్తాతో అన్నారు. ఒకసారి కీవర్డ్స్ అది చదివేద్దాము. లూకా సువార్త 10వ అధ్యాయము 41, 42. లూకా సువార్త 10వ అధ్యాయము 41వ వచనం నుంచి చదువుతున్నాను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. మళ్ళీ చదువుతానండి. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. మీలో చాలామంది సమస్యలు గుండా ఉండే ఉంటారు. అన్ని సమస్యలే నాకు. అప్పుల బాధలో ఉన్నాను, పిల్లల వివాహం అవ్వట్లేదు, వివాహం అయితే వాళ్ళకి సంతానం లేరు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఉద్యోగాల్లో సమస్యలు లేదా అనారోగ్య సమస్యలు, ఎప్పుడు ఏంటి మా ఈ పరిస్థితి అని మీరు అనుకుంటే కనుక ఈ యొక్క వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినండి. తప్పకుండా మీ జీవితాల్లో మార్చబడతాయి. ఏంటి మన జీవితంలో లోటు ఏంటి, ఎక్కడ మనము ఒక రాంగ్ స్టెప్ వేస్తున్నాము అనేది మనకి అర్థమవుతుంది. ఒక బిలీవర్ యొక్క జీవితంలో అవసరమైనది ఒకటే అని స్వయానే యేసయ్య చెప్పారు. అవసరమైనది ఏంటి, యేసయ్య ఏం చెప్తున్నారు ఇక్కడ ఏంటి అంటే, యేసయ్యతో ఒక ఫెలోషిప్ కలిగి ఉంటాం, యేసయ్యతో ఒక సహవాసం కలిగి ఉంటాం. ఈ రోజుల్లో చాలామంది బిలీవర్స్ ఎలా ఉన్నారు అంటే, పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు ఎన్నో పనులు పెట్టుకుంటున్నారు. ఇక్కడ యేసయ్య మార్తతో అంటారు 40వ వచనము, మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మార్తతో అంటున్నారు, నువ్వు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు. అలాగే ఇప్పుడు కూడా చాలామంది బిలీవర్స్ ఏంటంటే అనేకమైన పనులు, విస్తారమైన పనులు, రోజులో ఎన్ని గంటలు ఉంటే అన్ని గంటలు వాళ్ళకి పనులు ఉంటున్నాయి. పొద్దున్న లేసి ఉద్యోగం అని, వంటలని, పిల్లల్ని చూసుకోవటం, స్కూల్కి పంపించడం, మళ్ళీ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక మళ్ళీ వంటలు, పనులు, ఇదే సరిపోతుందండి. లేదా ఖాళీ టైం ఉంటే ఏం చేస్తున్నారంటే ఫోన్లు చూసుకోవటం లేదా టీవీ చూసుకోవటం. కానీ దేవునితో మాత్రం టైం స్పెండ్ చేయటం అనేది లేదు, దేవునితో సహవాసం అనేది లేదు. సో ఈ మార్తా మేరీ ద్వారా మనం నేర్చుకుందాం, తెలుసుకుందాం అసలు ఏంటి అనేది. ముందుగా మార్తా మేరీ గురించి నేను కొంచెం గ్యాదర్ చేసిన హిస్టరీ, కొంచెం తెలుసుకున్న విషయాలు ముందుగా చెప్తాను. మార్తా మేరీ లాజరు ఇద్దరు సిస్టర్స్, ఒక బ్రదరు. వీళ్ళు బేతనీ అనే గ్రామంలో ఉన్నారు. బేతనీ అనే గ్రామం ఏంటి అంటే యెరూషలేంకి 3.5 కిలోమీటర్స్ దూరంలో ఉంది, ఒక విలేజ్ అనమాట అది. యేసయ్య ఎక్కువగా యెరూషలేంకి వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు కాబట్టి దారిలో ఈ బేతనీ అనే గ్రామంలో బస చేస్తూ ఉండేవాళ్ళు. మార్తా యేసయ్యని ఇన్వైట్ చేసేది. 38వ వచనంలో ఉంది, మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. యేసయ్యని ఇన్వైట్ చేసింది అంటే మార్తా ఒక ఇన్ఫ్లుయెన్షియల్ లేడీ అయి ఉండొచ్చు ఆ విలేజ్లో.
ఇంకోటి ఏంటి అంటే వీళ్ళ తల్లిదండ్రుల గురించి కానీ లేదా వీళ్ళకి వివాహమైనట్టు గురించి కానీ ఎక్కడ లేదు. సో మేబీ వాళ్ళు ఆర్ఫన్స్ అయి ఉండొచ్చు, ఐ మీన్ తల్లిదండ్రులు లేని వాళ్ళు, అలాగే వివాహం కూడా అవ్వలేదు. అండ్ ఆ రోజుల్లో వివాహము స్త్రీలకి మ్యాక్సిమం 21 సంవత్సరాల లోపు అయిపోయేది. కాబట్టి వీళ్ళ వయసు, మార్తా మేరీ వయసు చాలా తక్కువ. మేరీ వయసు అయితే మేబీ 18 నుంచి 21 లోపు అయి ఉండొచ్చు, అంటే యవ్వనస్తురాలు, చాలా చిన్న అమ్మాయి. కానీ ఈ ఫ్యామిలీ అంతా కూడా యేసయ్యకి ఎంతో ఇష్టమైన ఫ్యామిలీ, యేసయ్య హృదయాన్ని గెలిచిన ఫ్యామిలీ. అలాగే ఈ ఫ్యామిలీకి కూడా యేసయ్య అంటే చాలా ఇష్టం. అందుకే యేసయ్య అటు నుంచి వెళ్ళినప్పుడల్లా ఆయన ఇంటికి పిలిచి యేసయ్యకి భోజనం పెడుతూ ఉండేవాళ్ళు. అలాగే ఒకసారి యేసయ్య వెళ్తూ యెరూషలేంకి వెళ్తూ బేతనీ గ్రామానికి వచ్చినప్పుడు మార్త యేసయ్యని ఇన్వైట్ చేసి యేసయ్య రాగానే మేరీ ఏం చేసేది అంటే యేసయ్య కనిపించగానే ఎప్పుడు వెళ్ళిపోయి ఆయన పాదాల చెంత కూర్చొని యేసయ్య ఏం చెప్తున్నారా అని వింటూ ఉండేది. అలా వింటూ ఉన్నప్పుడు మార్త వచ్చేసి యేసయ్య అంటే వాళ్ళకి చాలా క్లోజ్, యేసయ్యకున్న క్లోజ్నెస్ని బట్టి వచ్చేసి యేసయ్యతో గట్టిగా మాట్లాడుతుంది. ఏంటంటే నీకు చింత లేదా, నేను ఒక్కదాన్నే పని చేస్తున్నాను, నా చెల్లి చూడు నాకేం హెల్ప్ చేయట్లేదు, ఆమెను కూడా వచ్చి నాకు హెల్ప్ చేయమని చెప్పు ప్రభు అని యేసయ్యతో గట్టిగా మాట్లాడుతుంది. అప్పుడు యేసయ్య ఏమన్నారంటే, మార్త నువ్వు చాలా యాంగ్షియస్గా, చాలా డిస్ట్రాక్టెడ్గా ఉంటున్నావు, కానీ అవసరమైంది అది కాదు, అవసరమైనది ఒకటే, అది మేరీ దగ్గర ఉంది, అది ఆ దగ్గర నుంచి ఎవరు తీసివేయలేరు అని యేసయ్య మార్తాకి చెప్తున్నారనమాట. ఇక్కడ పిలిచింది మార్త ఇంటికి రమ్మని, కానీ యేసయ్య గెలిచింది ఎవరు? మేరీ. ఇది ఇంగ్లీష్ NLT అనే ట్రాన్స్లేషన్లో చాలా బాగుంది ఈ వచనము. నేను 42వ వచనము. దేర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ వర్త్ బీయింగ్ కన్సర్న్డ్ అబౌట్, మేరీ హ్యాస్ డిస్కవర్డ్ ఇట్ అండ్ ఇట్ విల్ నాట్ బీ టేకెన్ అవే ఫ్రమ్ హర్. ఇది చాలా బాగుందండి. యేసయ్య మార్తాతో ఏమంటున్నారంటే, దేర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ వర్త్ బీయింగ్ కన్సర్న్డ్ అబౌట్, మేరీ హ్యాస్ డిస్కవర్డ్ ఇట్. మనం ఆందోళన చెందడానికి విలువైనది ఒకే ఒక విషయము. నువ్వు అన్ని మార్తాతో అంటున్నారు, నువ్వు ఎన్నో విషయాల గురించి ఆందోళన చెందుతున్నావు, నువ్వు టెన్షన్ పడుతున్నావు, డిస్ట్రాక్ట్ అవుతున్నావు, కానీ అవసరమైనది, అసలు మనం కన్సర్న్ కలిగి ఉండి ఆందోళన చెందాల్సింది ఒకే విషయము. అది ఏంటి అంటే, యేసయ్యతో నాకు ఒక రిలేషన్ ఉందా లేదా, యేసయ్యతో నాకు ఒక మంచి సహవాసం ఉందా లేదా, ఈ ఒక్క విషయం గురించే మనం ఆందోళన చెందాలంటండి యేసయ్య చెప్పిన మాటల్లో. కానీ ఆ విషయం గురించి అసలు మనం ఆందోళన చెందం. అసలు మనం డిస్ట్రాక్ట్ అయ్యేది, లేకపోతే వరీ అయ్యేది మిగిలిన అన్ని విషయాల గురించి మనం వరీ అవుతూ ఉంటాం. కానీ యేసయ్యతో నాకు రిలేషన్ ఉందా లేదా, యేసయ్య హృదయంలో నేను ఉన్నానా లేదా, యేసయ్య కనిదృష్టిలో నేను ఉన్నానా లేదా అని ఆ విషయం గురించి మనం అసలు ఆలోచించాం. కానీ యేసయ్య చెప్పేది ఏంటి అంటే, దట్ ఈజ్ ఓన్లీ ద వన్ థింగ్ వర్త్ టు బీ కన్సర్న్డ్ అబౌట్. అండ్ తర్వాత ఏముందంటే, మేరీ హ్యాస్ డిస్కవర్ చేసింది. మేరీ చాలా చిన్న వయసురాలు, ఒక 18 సంవత్సరాలు అయిండొచ్చు, లేదా ఒక 20 సంవత్సరాలు అయిండొచ్చు, ఒక యవ్వనస్తురాలు. ఆమె తెలుసుకుంది, ఆమె కనుగొనింది, అవసరమైంది ఇదొక్కటే, యేసయ్య పాదాల దగ్గర కూర్చొని యేసయ్య ఏం చెప్తున్నారా అని ఆయన నుంచి డ్రా చేసుకోవటం. ఎప్పుడు యేసయ్య కనిపించినండి, మనం ఎక్కడ మేరీ గురించి చదివిన బైబిల్లో 2-3 చోట్ల ఉంటుంది, యేసయ్య కనిపించగానే వెంటనే వెళ్ళిపోయిన పాదాల దగ్గర కూర్చునేది. అత్తరు పాదాల దగ్గర కూర్చొని అత్తరు పోసింది. తమ్ముడు చనిపోయినప్పుడు యేసయ్య రాగానే వెంటనే వెళ్ళిపోయిన పాదాల మీద పడింది. ఒక విశ్వాసికి కూడా అవసరమైనది టు బీ కన్సర్న్డ్ అబౌట్ కూడా అదే, యేసయ్యతో నాకు ఒక రిలేషన్ ఉందా లేదా. రిలేషన్ ఉండాలి అంటే, ఆయనతో ఒక సహవాసం ఉండాలి అంటే మనం చేయాల్సింది ఏంటి అంటే, ప్రతి దినము బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం. మనము టైత్ ఇవ్వాలి అని మనందరికీ తెలుసు. 10వ వంతు 10వ భాగము దేవునికి ఇవ్వాలి అని మనందరికీ తెలుసు. 10వ భాగము అంటే ఉట్టి డబ్బే కాదు, మన టైంలో కూడా 10వ భాగం మనం దేవునికి ఇవ్వాలి. అంటే 24 గంటల్లో 10వ భాగం అంటే 2 గంటల 40 నిమిషాలు లేదా 3 గంటలు అనుకుందాం. రోజులో 3 గంటలు మనం దేవునికి ఇచ్చేయాలి. దేవునికి ఇచ్చేయాలి అంటే
ఆ 3 గంటలు మనం ప్రార్థన చేయాలి, బైబిల్ చదువుకోవాలి, లేదా మెడిటేట్ చేస్తూ ఉండాలి, వర్షిప్ చేస్తూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి. 3 గంటలు డెఫినెట్గా రోజులో ప్రతి విశ్వాసి కూడా 3 గంటలు సమయాన్ని దేవునికి ఇచ్చేయాలి. అంతకన్నా ఎక్కువే ఇవ్వాలి, కానీ కనీసం 3 గంటలన్నా ఇవ్వాలి. అమ్మో అంత టైం ఎక్కడుంది అని అంటారా? అదే, అందుకే మన జీవితాల్లో ఎలాంటి ఒక బ్లెస్సెడ్ లైఫ్ అనేది లేకుండా ఉంటున్నారు. కొన్ని జీవితాలు చూస్తే ఎప్పుడు ఎవరో ఒకరికి ఏదో ఒక అనారోగ్యం ఉంటుందండి, ఒక శాపం వీళ్ళని వెంటాడుతుంది అన్నట్లు ఉంటుంది. వాళ్ళు మళ్ళీ రెగ్యులర్గా చర్చికి వెళ్ళే విశ్వాసులే, టైత్ వేసే విశ్వాసులే, ఆఫరింగ్స్ ఇచ్చే విశ్వాసులే, కానీ జీవితాల్లో బ్లెస్సింగ్ ఉండదు. ఇందాక నేను చెప్పాను కదా, పిల్లలకి వివాహాలు అవ్వట్లేదు ఈ రోజుల్లో, చాలా లేట్ అవుతుంది. కొన్ని వివాహం అయిందా అని చూస్తే వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు. అన్ని సమస్యలే. ఎందుకు ఈ సమస్యలు అంటే అవసరమైనది ఒకటే, అది మనం చేయకుండా మార్తాలాగా విస్తారమైన పనులు పెట్టుకొని వాటి మీదే మన మైండ్ అంతా పెట్టేసుకొని ఇదే అవసరము, ఇదే ఈ డబ్బు సంపాదనే అవసరము, లేకపోతే ఈ పనులు నేను ఉద్యోగం చేయటం అవసరము, పిల్లల్ని పెంచడం అవసరము, ఇదే అనుకుంటున్నారు స్త్రీలు పురుషులు కూడా. కానీ అవసరమైంది అది కాదు. మనకి సేవ, ఒక మినిస్టరింగ్ అంటే 2 విషయాలు ఉన్నాయి. ఒకటి మినిస్టరింగ్ ఫర్ ద లార్డ్, ఇంకోటి మినిస్టరింగ్ టు ద లార్డ్. మినిస్టరింగ్ ఫర్ ద లార్డ్ అంటే దేవుని కొరకు సేవ చేయటం, మినిస్టరింగ్ టు ద లార్డ్ అంటే దేవునికి సేవ చేయటం. ఇక్కడ మార్తా చేసింది మినిస్టరింగ్ ఫర్ ద లార్డ్, మేరీ చేసేది మినిస్టరింగ్ టు ద లార్డ్. అంటే ఎప్పుడు కూడా దేవునితో ఒక సంబంధం, భక్తితో, ఆప్యాయతతో, రెస్పెక్ట్తో, రెవరెన్స్తో యేసయ్య దగ్గర కూర్చొని ఉంటాము. ఒక విశ్వాసికి కూడా అవసరమైంది ఏంటి అంటే మినిస్టరింగ్ టు ద లార్డ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మినిస్టరింగ్ టు ద లార్డ్. అలా అని దేవుని కొరకు సేవ చేయకూడదా అంటే అది నేను చెప్పట్లేదు. దేవుని కొరకు కూడా మనం సేవ చేయాలి. ఇక్కడ యేసయ్య మందలు ఇచ్చారు మార్తాని, ఏమని? నువ్వు అనేకమైన విషయాల గురించి తొందరపడుతున్నావు అని. అంతేకాని నువ్వు కూడా వచ్చి కూర్చొని పని చేయని చెప్పలేదు, నువ్వు కూడా వచ్చి నా దగ్గర కూర్చొని వాక్యం విను అని చెప్పలేదు. అలాగే మేరీని నువ్వు వెళ్ళి మీ అక్కకి సహాయం చేయని కూడా చెప్పలేదు. కానీ యేసయ్య ఇక్కడ మందులు ఇచ్చింది ఏ విషయం అంటే యాటిట్యూడ్ గురించి. నీ యాటిట్యూడ్, ఊరికే తొందరపడుతున్నావు, అనేక విషయాల గురించి నువ్వు ఊరికే టెన్షన్ పడుతున్నావు, అది కాదు కావాల్సింది, అది అవసరమైంది కాదు అని యేసయ్య ఇక్కడ చెప్తున్నారు. అలాగే మనం కూడా విశ్వాసులం కూడా పనులు చేసేటప్పుడు ఊకే టెన్షన్ పడకూడదు అని, ఊకే కంప్లైనింగ్ స్పిరిట్ కలిగి ఉండకూడదు. ఇక్కడ మార్తా ఏం చేస్తుందంటే తన చెల్లి గురించి కంప్లైంట్ చేస్తుంది. అది కూడా విశ్వాసులుగా మనం చేయకూడదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే దేవుని కొరకు చేసే సేవ, దేవునికి చేసే సేవ మీద మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు. కొంతమంది ఎప్పుడు పాస్టర్ గారు పక్కనే ఉండి పాస్టర్ గారు ఎక్కడికి వెళ్తూ ఉంటారు, చర్చిలో చాలా పనులు చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ జీవితాల్లో బ్లెస్సింగ్స్ అనేవి ఉండవు. నేను చూశాను కొంతమందికి, వాళ్ళ ఫ్యామిలీస్ చూస్తే ఇప్పుడు అప్పుల్లోనే ఉంటారు. వీళ్ళు ఇంత సేవ చేస్తున్నారు కదా దేవునికి, ఎందుకు ఇలా అప్పుల్లో బాధల్లో ఉన్నారు అని అనుకునేదాన్ని ఒకప్పుడు. కానీ ఎప్పుడైతే నేను ఇది కరెక్ట్గా చదివి నాకు అవగాహనకు వచ్చిందో అప్పుడు నాకు అర్థమైంది, దేవునికి సేవ చేయటం అవసరమే, కానీ దానికన్నా ఫస్ట్ మనం ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఏంటి అంటే దేవుని కోసం చేసే సేవ కన్నా దేవునికి చేసే సేవకి మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. Do not allow service for God to take precedence over devotion to God. మళ్ళీ చదువుతున్నాను, do not allow service for God to take precedence over devotion to God. అంటే దేవుని కోసం చేసే సేవకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు, దేవునికి చేసే భక్తికి మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఈవెన్ బిల్లీ గ్రహం గారండి, ఆయన చనిపోక ముందు ఆయన 99 ఇయర్స్కి చనిపోయారు, అందరికీ తెలుసు. ఆ ఎండ్ ఏజ్లో ఒకళ్ళు ఆయన్ని అడిగారనమాట, మీకేమైనా రిగ్రెట్స్ ఉన్నాయా లైఫ్లో అంటే ఆయన ఏమన్నారంటే, ఎస్ ఐ హ్యావ్ రిగ్రెట్. అదేంటి అంటే నేను లైఫ్ అంతా కూడా నా యంగ్ ఏజ్లో నా టైం అంతా కూడా ఎక్కువగా నేను ప్రీచింగ్ అసైన్మెంట్స్కి పెట్టుకున్నాను, ఎక్కువగా డేస్ టుగెదర్ మంత్స్ టుగెదర్ నేను ప్రీచింగ్ చేసేవాడిని. అంత ఎక్కువగా ప్రీచింగ్ చేయకుండా నేను దేవునితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటే బాగుండేది అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అని అన్నారు. ఎప్పుడు ఎండ్లో ఆయన చనిపోక ముందు ఆయన చెప్పింది ఏంటి అంటే,
దేవుని కొరకు ఎక్కువగా సేవ చేశాను నేను. అది కాకుండా నేను దేవునికి ఎక్కువగా సేవ చేస్తుంటే బాగుండేది, అది నా రిగ్రెట్ అని బిల్లీ గ్రహాం గారు అన్నారు. అంత గొప్ప దేవుని సేవకులు, ఎన్నో కోట్ల మందిని దేవుని దగ్గరికి నడిపించిన ఆయన ఈ మాట అన్నారు. సో దీన్ని బట్టి మనం ఒక విశ్వాసి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొని దేవునికి దూరం అయిపోయిన బ్రతుకులో మనం బ్రతుకుతున్నాం. అది కాదండి. ముందుగా మనకు అవసరమైంది యేసయ్యతో ఒక మంచి సంబంధము. డైలీ కూర్చొని కనీసం 2-3 గంటలైనా మనం బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ఉంటే కనుక దేవుని యొక్క హార్ట్ ఏంటో మనకు తెలుస్తుంది. బైబిల్ చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడటం, ప్రార్థన చేయటం అంటే మనం దేవునితో యేసయ్యతో మాట్లాడతాం. ఈ రెండు జరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి యేసయ్యకి ఒక మంచి ఫెలోషిప్, ఒక రిలేషన్ అనేది వస్తుంది. అప్పుడు మన మనస్సు ఏంటో, మన హార్ట్ ఏంటో దేవునికి తెలుస్తుంది, దేవుని హార్ట్ ఏంటో మనకి తెలుస్తుంది. అప్పుడు మన జీవితాల్లో మనకి తెలియకుండానే మనకున్న సమస్యలన్నీ విడిపోతూ ఉంటాయి. ఎన్నో అద్భుతాలను మన జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. సో ఒకటి ఏంటంటే, దేవుని కోసం చేసే సేవకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే, నేను ఆఫరింగ్స్ ఇస్తున్నాను కదా, రెగ్యులర్గా టైట్స్ ఇస్తున్నాను కదా, అది చాలు అని అనుకుంటారు. అదే ఇంకా అదే దేవునికి సేవ చేసినట్లు అనుకుంటారు. అది కూడా కాదు. ముందు అది చేసేసి ఇంకా నేను దేవునితో ఒక రిలేషన్ అవసరం లేదు అనుకునే వాళ్ళకి దేవుడు ఒక మంచి వాక్యం చూపిస్తున్నారు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనము. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులగు పొట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. అంటే ఇది ఎవరి గురించి అంటే, నేను ఎవరి గురించి చెప్తున్నానంటే, నేను దేవునికి ఆఫరింగ్స్ ఇచ్చేస్తున్నాను కదా, సో నేను చాలా దేవునికి సేవ చేసేస్తున్నాను అనుకున్న వాళ్ళ గురించి. దేవునితో రిలేషన్ లేకుండా మన ఆఫరింగ్స్ ఇస్తే వాళ్ళ గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, బలులు అంటే ఆ రోజుల్లో బలులు ఇప్పుడు మనం ఇచ్చే ఆఫరింగ్స్ లేదా చందాలు. మీ బలులు నాకు వెక్కసమాయను, నాకు ఇష్టము లేదు. ముందుగా మనం చేయాల్సింది దేవునితో రిలేషన్ ఉంచుకోవటం. ఆ తర్వాత అప్పుడు మనం ఏది ఇచ్చినప్పుడు, అఫ్కోర్స్ ఒక విశ్వాసి యొక్క ప్రైమరీ డ్యూటీ ఏంటి అంటే, మనం దేవునికి చందాలు ఇవ్వాలి, ఆఫరింగ్స్ ఇవ్వాలి, టైత్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. అది ఇవ్వకూడదని నేను అనట్లేదు, కానీ అది ఇచ్చేసి అది ఇచ్చాను కదా, నాకు దేవునితో రిలేషన్ అవసరం లేదు అని అనుకునే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. అలాంటి వాళ్ళ గురించి మీరు ఇచ్చే ఆఫరింగ్స్ నాకు ఇష్టం లేదు అని దేవుడు చెప్తున్నాడు. సో ఫస్ట్ వీ షుడ్ హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. వీ షుడ్ హ్యావ్ అ వెరీ గుడ్ ఫెలోషిప్ విత్ జీసస్. తర్వాత ఇంక ఏదైనా కూడా మన జీవితంలో. మేరీ గురించి ఇంకోటి ఏంటంటే, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను వాని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు అని ఉంది. నా యందు ఎవడు నిలిచి ఉండునో వాని యందు నేను నిలిచి ఉంటాను. యేసయ్య అన్న మాట ఇది. అంటే ఒక్కరి యందు ఒకరు మనం నిలిచి ఉండాలి. మనం ఎప్పుడైతే యేసయ్యలో నిలిచి ఉంటామో అప్పుడు యేసయ్య వచ్చి మనలో ఉంటారు. అలాంటి వాళ్ళు మాత్రమే బహుగా ఫలిస్తారు అని యేసయ్య చెప్పారు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని కూడా ఆ తర్వాత చెప్పేస్తారు. సో ఫెలోషిప్ విత్ ద లార్డ్ అవసరమైనది, ఆర్ ద థింగ్ విచ్ ఈజ్ వర్త్ టు బీ కన్సర్న్. అంటే మనము ఆందోళన చెందాల్సిన విషయం ఒకే ఒకటి ఏంటి అంటే, నా యేసయ్యతో నాకు ఒక సరి అయిన సహవాసం ఉందా లేదా, నా యేసయ్యకి నాకు ఒక మంచి రైట్ రిలేషన్ ఉందా లేదా అనేది మాత్రమే అవసరమైంది. అయితే మేరీ గురించి ఇంకా 2 విషయాలు చెప్తాను. నాకు ఎంతో నచ్చిన, చాలా యేసయ్యకి ఆమెకున్న సంబంధం వలన ఆమె తన జీవితాల్లో 2 గొప్ప విషయాలు చూడగలిగింది. మొదటిది ఏంటంటే, ఇది కూడా మనందరికీ తెలుసు, లాజర్ ఒక లేపబడతాము. అది కొంచెం ఇలా చదువుదాం అసలు ఏంటి అనేది. ఇది మనందరికీ తెలిసిన స్టోరీయే. యోహాను సువార్త 11వ అధ్యాయము. లాజర్ సిక్ అవుతారు. అప్పుడు యేసయ్యని పిలిపిస్తే యేసయ్య 3 రోజులు లాజర్ చనిపోయిన 3 రోజుల తర్వాత వస్తారు. వచ్చి ఊరు బయటే నుంచొని ఉంటారు యేసయ్య. ఊరు బయటే నుంచొని ఉన్నప్పుడు, ఇది యోహాను సువార్త
11 అధ్యాయము మొదటి నుంచి 44 అధ్యాయం మొత్తం అదే స్టోరీ ఉంటుంది. అయితే నేను అవసరమైన 2-3 వచనాలు మాత్రమే చదువుతాను. వచ్చి బయటే ఉంటారు యేసయ్య. బయట ఉన్నప్పుడు మార్తాకి తెలుస్తుంది యేసయ్య వచ్చారని. తెలిసి అప్పుడు యేసయ్యని కలుస్తానికి వెళ్తుంది. 21వ వచనము, మార్తా యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇది గుర్తుంచుకోండి. మార్తా యేసయ్య దగ్గరికి వచ్చి బయట యేసయ్య నుంచొని ఉన్నప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి ఏమందంటే, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అని అన్న తర్వాత ఇంకా చాలా కాన్వర్జేషన్ జరుగుతుంది యేసయ్యకిను మార్తాకి అక్కడ. అయితే యాక్చువల్గా యేసయ్య ఇక్కడ వచ్చింది ఎందుకు అంటే చనిపోయిన లాజర్ని లేపడానికి. అయితే మార్తా వచ్చి యేసయ్యతో చాలా కాన్వర్జేషన్ పెట్టుకుంటుంది. కాన్వర్జేషన్ పెట్టుకున్నాక యేసయ్య వెంటనే సరే నేను లాజర్ ఎక్కడున్నాడు చెప్పు అని అనరు. ఇవన్నీ మాట్లాడేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి తన చెల్లి మరియాతో యేసయ్య వచ్చారు రా అని చెప్తే అప్పుడు మరియా పరిగెత్తుకుని వస్తుంది. ఆ వచనం నేను చదువుతాను. 32. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండుననెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచితిరి అని అడుగగా. మేరీ కూడా అదే సెంటెన్స్ ఉంది. మార్త ఏ సెంటెన్స్ అందో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అని. కానీ ఇద్దరి యొక్క యాటిట్యూడ్లో డిఫరెన్స్ చూడండి. మేరీ ఏం చేసింది, రాగానే యేసయ్య పాదాల మీద పడిపోయి తన హృదయం అంతా బాధ అంతా కూడా యేసయ్య ముందు పెట్టేసి ఏడుస్తూ, ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే అని చనిపోయేవాడు కాదు కదా అని బాధతో యేసయ్య పాదాల మీద పడి ఏడుస్తుంటే అప్పుడు యేసయ్య ఏం చేశారు, పైన మార్తా మాట్లాడుతూ ఉంటే మార్తా మాటలన్నిటికీ యేసయ్య జస్ట్ రెస్పాన్స్ ఇచ్చారు. ఇక్కడ ఎప్పుడైతే మేరీ వచ్చి ఆయన పాదాల మీద పడి అదే మాట అందో వెంటనే యేసయ్య రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అవ్వడమే కాదు, యేసయ్య కలవరపడ్డారు, అని ఆత్మలో కలవరపడ్డారు. ఆ తర్వాత కన్నీళ్ళు విడిచారు. 35వ వచనంలో యేసయ్య కూడా కన్నీరు కార్చారండి మార్తా యొక్క కన్నీరు చూసి. వెంటనే వెళ్ళి లాజరు బయటికి రా అని అన్నారు. ఎక్కడున్నారో నాకు చూపించండి అని అడిగారు. లాజరు బయటికి రా అనగానే చనిపోయి 3 రోజులు పాత పెట్టబడిన లాజరు బయటికి నడుచుకుంటూ వచ్చేసారు. చనిపోయిన లాజరు లేపబడ్డాడు. ఎంత గొప్ప అద్భుతం జరిగింది. సో మేరీ వచ్చి అడగగానే యేసయ్య వెంటనే రియాక్ట్ అయ్యారు. మన ప్రార్థనలు కూడా అంతేనండి. టీయర్స్ ఆఫ్ డివోట్ ఎఫెక్షన్ హ్యావ్ అ ప్రివేలింగ్ వాయిస్ ఓవర్ ది ఇయర్స్ ఆఫ్ జీసస్. డివోట్ ఎఫెక్షన్ అంటే ఆప్యాయతతో కూడిన భక్తి. మేరీకి అదే. యేసయ్య అంటే ఎంతో ఆప్యాయత, యేసయ్య అంటే ఎంతో ప్రేమ, రెవరెన్స్, భయము, భక్తి అన్నీ కలిగి ఉన్నాయి మేరీకి యేసయ్య అంటే. మనం కూడా అట్లాంటి ప్రార్థనలు, అలాగే ఆప్యాయతతో కూడిన భక్తి కలిగిన కన్నీటి ప్రార్థనలు ఏవైతే చేస్తామో అవి ఫస్ట్ ప్రివేలింగ్ వాయిస్ అంటే యేసయ్య చెవుల్లో ముందుగా అవి వినిపిస్తాయంట. వెంటనే వాటికి మనకి సమాధానాలు దొరుకుతాయి. ఇదొకటి. మేరీ యేసయ్యకి తనకి ఉన్న అంటే ఎప్పుడు యేసయ్య పాదాల చెంత కూర్చొని ఉండటం వల్ల తను పొందుకుంది ఏంటి అంటే తన తమ్ముడిని, చనిపోయిన తన తమ్ముడిని లేపుకోగలిగింది. తర్వాత ఇంకా ఒక మంచి విషయము ఆ పక్కనే 12వ అధ్యాయంలో ఉంటుందండి. మేరీ ఏం చేసింది అంటే యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి నుంచి ఒకసారి చదువుతాను నేను. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్తా ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తర వాసనతో నిండెను. పస్కా పండుగకు 6 రోజుల ముందు, అంటే అదేంటంటే యేసయ్య సిలువ వేయబడే రోజుకి 6 రోజుల ముందు అన్నమాట. మళ్ళీ బేతనీ గ్రామంలోకి వచ్చి మార్తా వాళ్ళ ఇంట్లో కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు మేరీ ఒక చాలా విలువైన ఎంతో ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్ తీసుకొని వచ్చి
అచ్చ జటామాంసి అత్తరు అంటే అది తీసుకొచ్చి యేసయ్య పాదాల మీద పోస్తుంది. పోసినప్పుడు అక్కడున్న శిష్యులు ఇస్కరియోతు యూద ఆమెని మందలిస్తారు. ఇంత ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్ తీసుకొచ్చి నువ్వు ఎందుకు యేసయ్య పాదాల మీద వేసి వేస్ట్ చేస్తున్నావు, అది అమ్మి నువ్వు బీదలకి ఇవ్వచ్చు కదా అంటే. ఎంతకు అమ్మచ్చు అంటే అది ఎంత ఎక్స్పెన్సివ్ అంటే 300 దీనార్ అని ఉంది. 300 దీనార్లు అంటే ఆ రోజుల్లో ఒక సంవత్సరం ఒక శాలరీ అంట. ఒక సంవత్సరం ఒక శాలరీ, ఒక కుటుంబం అంతా కూడా ఒక సంవత్సరం పోషించబడే శాలరీ. అంత విలువైన అత్తరు తీసుకొచ్చి మేరీ అంటే యేసయ్యకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందంటే ఆమె దృష్టిలో ఏది కూడా విలువైంది కాదు, ఓన్లీ యేసయ్య పాదాలు అంటే యేసయ్యతో ఆ సహవాసం అనేదే ఆమెకి అంత విలువైనది. సో అది తీసుకొచ్చి ఆ యేసయ్య పాదాల మీద వేసింది కదా. సో అని మందలు ఇచ్చినప్పుడు మేరీ ఏం మాట్లాడలేదు. ఇదొకటి నాకు చాలా బాగా అంటే నా హార్ట్ని టచ్ చేసిన విషయం ఏంటి అంటే, ఎవరైనా మేరీని ఏదైనా అంటే మేరీ ఏం మాట్లాడలేదు, కానీ వెంటనే యేసయ్య ఆమెను డిఫెండ్ చేసేస్తున్నారు. ఇక్కడ ఇందాక మార్తా వచ్చి నా చెల్లికి నాకు సహాయం చేయట్లేదు అని చెప్పినప్పుడు మేరీ ఏం మాట్లాడలేదు, కానీ యేసయ్య ఆమె తరపున ఆమెను డిఫెండ్ చేసేశారు. మేరీ అవసరమైంది చూస్ చేసుకుంది, మేరీని ఏమనద్దు అని అక్కడ డిఫెండ్ చేశారు. అలా ఇక్కడ కూడా వాళ్ళు మందలిస్తుంటే శిష్యులు అప్పుడు యేసయ్య వెంటనే ఆమె గురించి మాట్లాడారనమాట. ఏమని, కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు 7వ వచనము, ఆమెను దీనిని ఉంచుకొననీయుడి, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పెను. ఇది ఇక్కడ కన్నా మత్తయి సువార్తలో బాగుంది. ఒకసారి మత్తయి సువార్తలో చూద్దాము. మత్తయి సువార్త 26:11-13 ఒకసారి చదువుతాను. యేసయ్య మేరీని 10 నుంచి మేరీని ఎలా డిఫెండ్ చేస్తున్నారు, మేరీ గురించి ఎంత మంచి మాటలు మాట్లాడారు. ఒక మంచి ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్ తీసుకొచ్చి యేసయ్య పాదాల మీద వేసినప్పుడు యేసయ్య తన గురించి ఏమంటున్నారంటే, యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరు ఎలా తొందర పెట్టుచున్నారు, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. మేరీకి యాక్చువల్గా తెలీదు ఆ తర్వాత యేసయ్య సిలువ వేయబడతారని, యేసయ్య చనిపోతారని మేరీకి తెలీదు. ఆమెకి యేసయ్యతో ఉన్న ఆ సంబంధం వల్ల షీ వాజ్ లెడ్ బై ద స్పిరిట్ అనమాట. తను ఆత్మ ద్వారా నడిపింపబడి ఆమె ఏం చేసిందంటే ఒక అత్తరు తీసుకొచ్చి యేసయ్య పాదాల మీద వేసింది. ఆ పాదాల మీద వేయటం వల్ల స్వయాన యేసయ్య చెప్తున్నారు, ఈమె ఈ పని నా భూస్థాపన నిమిత్తము చేసింది. చేయటమే కాదు, 13వ వచనంలో ఆమె గురించి ఎంత మంచి మాటలు చెప్పారు యేసయ్య. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. యుగాంతము వరకు ఈమె గురించి అందరూ చెప్పుకుంటారు, ఏమని గుర్తు చేసుకుంటారు అని మేరీ గురించి యేసయ్య చెప్పారండి. సో 2 గొప్ప గొప్ప విషయాలు మేరీ జీవితంలో జరిగాయి. యేసయ్యకి ఆమెకున్న ఆ రిలేషన్ వల్ల, యేసయ్యకి ఆమెకున్న ఆ సంబంధం వల్ల, ఆమె విలువ ఇచ్చింది యేసయ్యకి, ఇంకా దేనికి విలువ ఇవ్వలేదు. వర్దీ టు బీ కన్సర్న్ అదొక్కటే అని అనుకుంది, ఆమె డిస్కవర్ చేసిందని యేసయ్య చెప్పారు. సో మనం కూడా డిస్కవర్ చేయాలి, మన జీవితాల్లో దేనికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి, అసలు అవసరమైనది ఏంటి మన జీవితాల్లో అనేది మనం కూడా డిస్కవర్ చేసి దాన్ని వెంటాడాలి, దాన్ని వెదకాలి. రైట్. ఇప్పుడు అవసరమైంది ఏంటి అంటే చెప్పాను, యేసయ్యతో ఒక రిలేషన్షిప్ కలిగి ఉండటము, యేసయ్యతో ఒక మంచి సహవాసము కలిగి ఉండటము, రోజు కూడా మనం బైబిల్ చదవటము, ప్రార్థన చేయటం, యేసయ్య యొక్క స్వరాన్ని వింటము, మనము ఆయనలో నిలిచి ఉంటాం, ఆయన మనలో నిలిచి ఉంటాం. రైట్. దీని యొక్క ఇంప్లికేషన్ ఏంటి అంటే ఈ లూకా సువార్త 10వ అధ్యాయంలోని 20వ వచనంలో ఉంటుంది.
అసలు అవసరమైంది ఏంటి అంటే యేసయ్య అనే శిష్యులతో చెప్తూ ఉంటారు, దెయ్యాలు మీకు లోబడుతున్నాయని మీరు కాదు సంతోషించాల్సిన విషయము, దెయ్యాలు మీకు లోబడుతున్నాయని కాదు, కానీ పరలోకంలో మీ పేర్లు రాసి ఉన్నబడిని అని మీరు సంతోషించాలి అని అంటారు. సో అవసరమైనది ఏంటి, అసలు మనము సంతోషించాల్సింది ఏంటి అంటే మనం ఆలోచించాల్సింది, మనం వెతకాల్సింది, లేకపోతే మనం డిస్కవర్ చేయాల్సింది ఏంటి అంటే పరలోకంలో మన పేర్లు రాయబడి ఉన్నాయా లేదా. అవసరమైనది ఒక విశ్వాసికి అది. ఇప్పుడు యేసయ్యతో మనకు ఒక రిలేషన్షిప్ ఉందనుకోండి, రోజు మనము ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతూ ఉన్నామనుకోండి, అప్పుడు నెమ్మదిగా ఏమవుతుందంటే మనకి తెలియకుండానే మనకి యేసయ్య యొక్క క్వాలిటీస్ గురించి మనం చదువుతూ ఉంటే అవి మనకి వచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ నేను నా జీవితంలో ఎక్స్పీరియన్స్ చేసినాకే నేను ఇవన్నీ మీకు చెప్తున్నాను. ఒకప్పుడు నేను వేరే మనిషినండి, కానీ ఇప్పుడు నేను వేరే మనిషిని. కంప్లీట్గా నేను ట్రాన్స్ఫార్మ్ అయిపోయాను. ఎప్పుడైతే యేసయ్య నా జీవితంలోకి వచ్చారో, ఎప్పుడైతే నేను యేసయ్య గురించి తెలుసుకోవటం, ఆయనతో ఒక సంబంధం కలిగి బైబిల్ చదవటం, ఆయన క్వాలిటీస్ ఏంటి చదువుతూ ఉన్నాను, అప్పుడు ఒకటొకటిగా నాలో అన్నీ కూడా మారిపోతూ వచ్చాయి. సో యేసయ్య క్వాలిటీస్ ఏంటి, కొన్ని నాకు నచ్చిన క్వాలిటీస్ని, అంటే మనం యేసయ్య స్వరూపంలో మనం మారాలి అని అనుకుంటూ ఉంటాం కదా. మనం ఎప్పుడైతే యేసయ్య స్వరూపంలోకి మారుతామో అప్పుడు మనం నిత్య రాజ్యానికి అర్హులవుతాము. పరలోక రాజ్యంలో డెఫినెట్గా మన పేర్లు రాయబడి ఉంటాయి. మళ్ళీ చెప్తాను, అవసరమైంది ఏంటి అంటే ఇందాక చెప్పింది, మనకి యేసయ్యతో రిలేషన్షిప్ కలిగి ఉంటాం. ఎప్పుడైతే మనం యేసయ్యతో రిలేషన్షిప్ కలిగి ఉంటామంటే ఏంటి అంటే రెగ్యులర్గా మనం బైబిల్ మెడిటేట్ చేయటం, ప్రార్థన చేయటం, యేసయ్య హృదయం మనకి తెలుస్తుంది, యేసయ్య యొక్క మనసు ఏంటో మనకి తెలుస్తుంది, అసలు మన నుంచి యేసయ్య ఏం కోరుకుంటున్నారు అనేది తెలుస్తుంది. అండ్ నెమ్మదిగా మనం కూడా యేసయ్య పోలికలోకి మార్చబడతాం. ఎప్పుడైతే మనం యేసయ్య పోలికలోకి మార్చబడతామో తప్పకుండా మన పేర్లు పరలోక రాజ్యంలో రాయబడి ఉంటాయి. వాటి విషయమే మీరు సంతోషపడండి అని యేసయ్య ఇందాక చెప్పారు కదా. సో యేసయ్య క్వాలిటీస్ ఏంటి అంటే ముందుగా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉంటుందండి. ఇది దేవుడు నాతో ఫస్ట్ నేను 2014లో దేవుని పిలుపుకి లోబడి పరిచర్య మొదలుపెట్టాను. ఫస్ట్ నేను చేసిన పరిచర్య ఏంటి అంటే ఒక ప్రేయర్ గ్రూప్, ఒక పెంటెకోస్టల్ చర్చ్లో ఒక ప్రేయర్ గ్రూప్ స్టార్ట్ చేయడం అనమాట. అది స్టార్ట్ చేసిన వెరీ ఫస్ట్ డే దేవుడు నాకు ఈ వాక్యాన్ని చూపించారు. ఆ వాక్యం ఏంటి అంటే, వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు ఎంత మౌనంగా ఉంటుందో ఆయన అంత మౌనంగా వధించబడ్డారు. అంటే ఇది యేసయ్య గురించి యెషయా గ్రంథంలో జరగకముందే ఆయన గురించి రాసిపెట్టి ఉందన్నమాట. అంటే వదకి తీసుకొచ్చిన గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించి వాని ముందు గొర్రెయు ఎంత మౌనంగా ఉంటాయో ఆయన అంత మౌనంగా వధించబడ్డాడు అని. అంటే ఆయనని చంపేస్తున్నా కూడా ఆయన మౌనంగా ఉన్నారు. ఇంకా ఆయన మాటలు అంటే చంపుతుంటేనే ఆయన బొచ్చు కత్తిరించే వాని ముందు గొర్రెపిల్ల ఎంత మౌనంగా ఉంటుందంటే, గొర్రెలు ఒకసారి స్టడీ చేయండి, గొర్రెల గురించి క్వాలిటీస్ చదువుతూ ఉంటే ఎందుకు అసలు వేసిన గొర్రెపిల్లతో పోల్చారో మనకు అర్థమవుతుంది. గొర్రెపిల్ల మౌనంగా ఉంటుందంట. అది చంపడానికి తీసుకెళ్ళి వాళ్ళు కోస్తానికి రెడీ అయినా కూడా అస్సలు అరవదంట. అలాగే బొచ్చు కత్తిరిస్తున్న అలాగే మౌనంగా ఉంటుందంట. సో అది ఎంత మౌనంగా ఉందో యేసయ్య కూడా ఆయనని సిలువ వేస్తున్నప్పుడు అంత మౌనంగా వధించబడ్డాడు. ఆయనని ఎన్ని అవమానాలు, ఆయన్ని ఎంతగా నిందించారు, మాటలు అన్నారు, ఏది అన్నా కూడా ఆయన కామ్గా ఉన్నారు. సో నా సేవ మొదలు పెట్టేటప్పుడు యేసయ్య నాతో అప్పుడు మాట్లాడారు 2014లో వెరీ ఫస్ట్ డే, నువ్వు నా సేవ మొదలు పెడుతున్నావు ఈ రోజు నుంచి, నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి, నీ మీద ఎన్నో నిందలు వస్తాయి, నిన్ను ఎన్నో అవమానిస్తారు, ఎన్నో బాధలు పెడతారు, కానీ నువ్వు మాత్రం నేను యేసయ్య నాతో అన్నది ఏంటంటే, నేను ఎలాగ మౌనంగా ఉన్నానో నువ్వు కూడా అలాగే మౌనంగా ఉండవు. మనుషులనే మాటలకి వాళ్ళు నిన్ను హింసిస్తూ ఉంటే నువ్వు కామ్గా ఉండు, భరించు, నేను ఎలా భరించానో నువ్వు అలాగే భరించు. సో ఇది యేసయ్య యొక్క క్వాలిటీ. ఆ క్వాలిటీ ఎప్పుడైతే మనం యేసయ్యతో రిలేషన్షిప్లో ఉంటామో అప్పుడు మనకి ఈ క్వాలిటీ వస్తుంది. రెండవ క్వాలిటీ ఏంటంటే, ఇది కూడా యెషయా గ్రంథము 42వ అధ్యాయంలో ఉందండి. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధులు వినబడనీయడు, నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనుపునార పత్తిని అతను ఆర్పడు, అతడు సత్యమును అనుసరించి
న్యాయము కనుపరుచును. యేసయ్య యొక్క ఇంకొక క్వాలిటీ ఏంటంటే ఆయన అరవడు, కేకలు వేయడు వీధులలో. అసలు ఆయన వాయిసే వినిపిదు. అంటే ఊకే గొడవలు పెట్టుకోరు యేసయ్య. తర్వాత నలిగిన రెల్లును అతను విరవడు. నలిగిన రెల్లు అంటే ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా ఆల్రెడీ మనతోటి విశ్వాసులు ఆల్రెడీ డిప్రెస్ అయ్యి ఏదైనా సమస్యలతో కొట్టుమిట్టాడుతూ బాధలో ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇంకా బాధ పెట్టకూడదు. మనం ఇంకా ఆ మాటలు ఏ మాటలని వాళ్ళని ఇంకా డిప్రెషన్లోకి గురి చేసే మాటలు అనకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. యేసయ్య ఎప్పుడు అలా చేయలేదు. బాధల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎట్లయినా బాధల్లో నుంచి బయటికి తీసుకురావాలని అనుకున్నారు, కానీ వాళ్ళని ఇంకా బాధ పెట్టాలి అని అనుకోలేదు. అదే అనమాట, నలుగుని రెల్లుని అతను విరవలేదు. అంటే నలిగిపోయిన రెల్లుని ఇంకా విరిచేవాళ్ళు కాదు యేసయ్య. తర్వాత మకమక్కలు ఆడుచున్న జనపనార పత్తిని ఆయన ఆర్పలేదు. అంటే ఎవరైనా ఒక హెల్త్ కండిషన్లో చాలా సివియర్ హెల్త్ ప్రాబ్లంలో ఉన్నారనుకోండి, మక్కలు ఆడుచున్నా అంటే క్యాండిల్ గాలికి అటు ఇటు అంటే ఆరిపోయే ముందు అటు ఇటు ఊగుతూ ఉంటుంది కదా, ఆ టైప్లో అనమాట. అట్లా అంటే హెల్త్ ఇష్యూతో ఉండి ఇంకా చాలా బ్యాడ్ వర్స్ కండిషన్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము వాళ్ళని నువ్వు ఏ పాపం చేసావు, నువ్వేం తప్పు చేసావు, అందుకే నీకు ఇది వచ్చిందని వాళ్ళని మనం బాధ పెట్టకూడదు. యేసయ్య ఎప్పుడు అలా చేయలేదు. అంటే మక్కలు ఆడుచున్న జనపనార పత్తిని అంటే ఆర్పకుండా దాన్ని ఇట్లా కాపాడాలి మనం. ఏదైనా క్యాండిల్ కనుక గాలి వచ్చినప్పుడు ఆరిపోవడానికి రెపరెపలాడుతూ ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాం, చేతులు ఇలా పెడతాం, అది ఆరిపోకుండా. అలాగే యేసయ్య కూడా చేతులు పెడతారు. ఎవరైనా పెట్టి వాళ్ళని ఎట్లయినా సిక్నెస్లో నుంచి బయటికి తీసుకురావాలని అనుకునే యేసయ్య మనం కూడా అలాగే చేయాలి. చేతనైతే మనం సహాయం చేయాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళని బలపరచాలి. ఆ దుఃఖాల్లో ఆ సిక్నెస్ విషయమే వాళ్ళ బాధలు ఉన్న వాళ్ళని మనము ఎంకరేజ్ చేయాలి. అంతేగాని ఇంకా వెళ్ళి వాళ్ళని బాధ పెట్టే మాటలు అనకూడదు. నువ్వు ఏం తప్పు చేసావు, ఏ పాపం చేసావు, అందుకే నీ సిక్నెస్ వచ్చింది అని. అది యేసయ్య క్వాలిటీ మనలో ఉండాలి. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరిచిన. ఆయన ఎప్పుడు కూడా సత్యాన్ని అనుసరించే వాళ్ళని ఎప్పుడు కూడా ఆయన న్యాయమే చేసేవాళ్ళు. అది ఒక క్వాలిటీ మనలో ఉంటుంది. తర్వాత ఇది అందరూ మనకి తెలిసిందే. స్వయాన్ని యేసయ్య చెప్పారు, నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడను అని. అలాగే ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు. సో ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మనలోకి వచ్చేస్తాయి ఎప్పుడైతే మనం యేసయ్యతో సహవాసం చేస్తామో. ఆ యేసయ్య యొక్క అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి నేను అనట్లేదు, నో వన్ ఈజ్ పర్ఫెక్ట్, అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి నేను అనట్లేదు, కానీ అట్లీస్ట్ అలా ఉండటానికి మనం ట్రై చేస్తాం, తప్పకుండా మనం ట్రై చేస్తాం. ఎప్పుడైతే యేసయ్య క్వాలిటీస్ అన్ని ఆయన ఇమేజ్లోకి మనం మార్చబడతామో మన అందరం కూడా పరలోక రాజ్యానికి అర్హులుగా అవుతాం. మన పేర్లు పరలోక రాజ్యంలో లిఖించబడతాయి. అప్పుడు తప్పకుండా మనం సంతోషించాల్సిన విషయం అది. అండ్ మనం ఒక సమృద్ధి జీవితంలోకి తప్పకుండా మనం నడిపింపబడతాం. మనకున్న సమస్యలు, మనకున్న బాధలు, అప్పుల బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎన్ని సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా విడిపోతాయండి. సో ఈ దినము ఈ వాక్యం ద్వారా దేవుడు మీ అందరితో మాట్లాడారని నేను అనుకుంటున్నాను. ఎందుకు నాకు ఈ సమస్యలు, ఎందుకు ఇవి పోవట్లేదు నా జీవితంలో నుంచి అని మీరు దుఃఖపడుతున్నారా, బాధపడుతున్నారా? ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. యేసయ్యతో ఒక మంచి సంబంధం కలిగి ఉండటానికి ట్రై చేయండి. చిన్న ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా నజరేయుడా యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రం. తండ్రి, ఈ దినము మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నాన్న నీకే స్తుతులు స్తోత్రం. నాయన ఈ వాక్యము అందరి హృదయాల్లో ఫలించడానికి సహాయం ఇచ్చేయండి తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరు కూడా మీతో ఒక సహవాసం చేసుకోవడానికి సహాయం చేయండి. ఇప్పటి వరకు దేని వెనకాల పరిగెత్తుతున్నారు దేవా. అయ్యా, ఇదే సమస్తము అనుకుని పరిగెత్తుతున్నారేమో, ఈ లోకమే సమస్తము, ఈ సంపాదనే సమస్తం అనుకుని పరిగెత్తుతున్నారేమో, కానీ అది కాదు అవసరమైంది అని తెలుసుకొని తండ్రి నీ తట్టు తిరిగే కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి నాయన. అయ్యా, మీరు ఆకర్షించండి నాయన, ప్రతి ఒక్క హృదయాన్ని మీరు ఆకర్షించండి తండ్రి. అవసరమైంది ఇదే, రండి అని మీరు పిలవండి నాయన. జీవితాలను మార్చే దేవుడు నాయన. ప్రతి ఒక్క హృదయాల్లో ఒక నూతన క్రియను జరిగించండి నాయన. జీవితాల్లో మహత్తైన కార్యములు జరిగించండి. నీవు గొప్ప దేవుడు యేసయ్యా. అయ్యా, నీ ప్రేమను ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడానికి సహాయం చేసి కృప చూపించండి అయ్యా. ఈ మాటలు అందరి జీవితాల్లో ఫలించడానికి సహాయం ఇచ్చేయండి. దుష్టుడు ఎత్తుకు వెళ్ళిపోకుండా సహాయం చేయమని ఈ ప్రార్థనకు మీరు జవాబు ఇచ్చినందుకు నాయన మీకే స్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.